హలో అక్వామన్, నేను నైట్ అంతా కూడా ఎడిటింగ్ చేస్తూ ఉంటా మామ. అట్లా ఎడిటింగ్ అయిపోయి వచ్చి మన రుద్రగాడిని చూడంగానే ఎప్పుడు ఒక మినీ హార్ట్ అటాక్ ఇస్తాడు. ఎందుకంటే వీడి పడుకునే స్టైల్ అలా ఉంటది. చూడండి, ఇప్పుడు నన్ను చూసి జాతరలో తప్పిపోయిన పిల్లోడ్లాగా పరిగెత్తుకుంటూ వచ్చేసాడు. ఒంటరిగా ఉన్న హ్యాపీగా ఉండడం మనం రుద్రగాడిని చూసి నేర్చుకోవచ్చు. వీడికి వాడి గుండె ప్రపంచం. ఆ గుండుని పెంచుకుంటా ఎప్పుడు ఫుడ్ అడుక్కుంటా హ్యాపీగా బతికేస్తా ఉంటాడు. అయితే మామ, ఫ్లవరన్ గుండుని హంప్ అని, వాడి బాడీ పైన ఉన్న కలర్స్ ని పర్ల్స్ అని పిలుస్తాం. అయితే మన రుద్రగాడి హంప్ అయితే బాగుంది కానీ వాడి సైడ్ ఉన్న పల్సే ఎందుకో ఫేడ్ అయిపోతున్నాయి. సర్లే, ఫస్ట్ అయితే వీడికి కొంచెం అగ్రెషన్ పెంచుదామని చెప్పి గ్రూమింగ్ మిర్రర్ పట్టుకొని వచ్చా. ఇంకా వీడి ట్యాంక్ లో చేయి పెడతా ఉంటే నాకు భయం వేస్తా ఉంటది. ఎందుకంటే మొన్నే చూసారు కదా, రక్తం వచ్చేలాగా కొరికేశాడు. ఇంకా అలా గ్రూమింగ్ మిర్రర్ ని మెల్లిగా మన రుద్రగాడి ట్యాంక్ లో పెట్టేశా. అయితే చూస్తే ఆ గ్రూమింగ్ మిర్రర్ ని మధ్యలో పెట్టలేదు. సరే, మధ్యలో పెడదామని ఇంకా ట్యాంక్ లో చెయ్యి పెడితే వీడు విపరీతమైన అవతారం చూపించాడు. ఇంకా గ్రూమింగ్ మిర్రర్ ని పట్టుకొని మధ్యలోకి జరుపుదామంటే అసలు జరపనివ్వడే. అసలు ఎట్లా కొడుతున్నాడో చూడండి. మధ్యలో వాడి గుండుని పిసుకుతా జరుపుదామని చూస్తుంటే అస్సలు జరపనివ్వట్లేదు. అదిగోండి, అసలు వచ్చేస్తున్నాడు. ఫోన్లో కరిపించుకుందాం చాపే కదా అనుకుంటే మన రక్తం వచ్చేసేలా కరిచేశాడు. మీరు చూసారుగా వీడియో. వీడి ఫోకస్ అంతా కూడా గ్రూమింగ్ మిర్రర్ పైన కంటే నా చెయ్యి పైన ఎక్కువ ఉంది. ఇంకా అలా ఒక్క సెకండ్ లో అయిపోయే పనిని కూడా 2 నిమిషాలు పట్టేలా చేసి నా టైం వేస్ట్ చేశాడు. నేనేమో అసలుకే ఒక్క సెకండ్ వేస్ట్ అయితే గంట సేపు బాధపడతా. ఇంకా ఫైనల్ గా గ్రూమింగ్ మిర్రర్ పెట్టేశాక వీడు ఆ గ్రూమింగ్ మిర్రర్ ని కొడుతున్నాడో ముద్దు పెడుతున్నాడో అర్థం కావట్లేదు. ఎలా అయితే వీడి గుండెని పెంచానో ఇప్పుడు అలానే వీడి పల్స్ ని కూడా పెంచి వీడి కలర్ రోజు రోజుకి ఇంప్రూవ్ అయ్యి వీడు ఒక సూపర్ SRD అయ్యేలాగా తీస్తా. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. నా తడాకా చూపిస్తా. ఎనీ డౌట్స్? హాబీలో జాయిన్ అవ్వడానికి సింపుల్ గా సబ్స్క్రైబ్ కొట్టి పెట్టుకోండి. నేను మీ రఘురామ్ రాజా.